అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. సో సితార్పల్లి గ్రామము రామాయంపేట మండలంలో ఏంటంటే కొద్దిగా నిన్న మీడియాలో అక్కడిక్కడ కూడా చాలామంది చికెన్ గున్యా బాధిన పడుతూ ఉన్నారనేసి చూడడం జరిగింది. సో దాంట్లో భాగంగానే నిన్ననే డిఎంహెచ్ఓ గారికి ఎంపీడీఓ గారికి చెప్తే కూడా వాళ్ళని కొన్ని స్పెషల్ టీమ్స్ని కూడా పంపించి ఎంక్వైరీ అవన్నీ కూడా చేయడం జరిగింది. సో చాలామంది కొద్దిగా సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు స్పెషల్గా మరి అందరి గురించి కూడా మెడికల్ క్యాంపు ఇక్కడనే పెట్టి చాలామంది డాక్టర్స్ కూడా వచ్చినారు ఇక్కడ. సో మెడికల్ ఆఫీసర్ మళ్ళీ ఇతర డాక్టర్స్ని కూడా పిలిపించడం జరిగింది. టెస్టింగ్కి సంబంధించి కూడా ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళందరినీ కూడా ఇక్కడనే పిలిపించి సుమారుగా ఒక 100 కంటే ఎక్కువ మంది కూడా ఆల్రెడీ టెస్ట్లు ఇప్పటి వరకు కూడా వాళ్ళు శాంపుల్స్ తీసుకున్నారు. సో ఈ టెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ర్యాపిడ్ యాక్షన్ కిట్స్ మనకి దీనివి ఉంటాయి మలేరియావి. సో దాని ప్రకారంగా చూస్తే ఎవరికి కూడా మలేరియా లేదు. బట్ డెంగ్యూ, చికెన్ గున్యా గురించి మనము మన డయాగ్నోస్టిక్ ల్యాబ్లో టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. శాంపుల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసినాం. ఒకసారి తెలుసుకున్నాక అది డెంగ్యూనా, చికెన్ గున్యానా లేకపోతే వేరే ఇతర వ్యాధి అనేసి నిర్ధారణ వస్తుంది. బట్ ప్రిలిమినరీగా డిఎంహెచ్ఓ గారు చేసిన ఎంక్వైరీ ప్రకారం కొన్ని ఇల్లులు ర్యాండమ్గా వెరిఫై చూస్తే వాళ్ళకి టైఫాయిడ్ ఉన్నట్టు తెలిసింది. మరి వాటర్ కంటామినేషన్ కానివ్వండి, ప్లస్ ఫుడ్ కంటామినేషన్ కానివ్వండి, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వల్ల రాకుండా ఉండడానికి మరి ఎంపీడీఓ గారికి పంచాయత్ సెక్రటరీ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి వాటర్ శాంపిల్స్ కూడా తీసుకొని టెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా రేపు మొత్తం ఫ్రైడే జిల్లా వ్యాప్తంగా కూడా రేపు చేస్తూ ఉన్నాం. సో ఎల్లుండి కూడా ఒక స్పెషల్ గ్రామ సభ శానిటేషన్ మీద పెట్టాలనేసి కూడా అందరికీ చెప్పడం జరిగింది. అన్ని జీపీ స్పెషల్ ఆఫీసర్స్, పంచాయత్ సెక్రటరీస్ కూడా రేపు ఫ్రైడేలో పార్టిసిపేట్ అవుతారు. ఎల్లుండి మళ్ళీ ఒక గ్రామ సభ కూడా పెడతాం. సో వ్యక్తిగత పరిశుభ్రత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రభుత్వం చేసే పని మేము చేస్తాం, పబ్లిక్ కూడా వ్యక్తిగత శుభ్రత కొద్దిగా పాటించాలి. నీళ్లు ఎక్కడ కూడా నిల్వ ఉంచుకోవద్దు. టైర్లలో కానీ, పూల కుండీలలో కానివ్వండి, బాటిల్స్లలో కానివ్వండి, క్లోజ్డ్ చేయని తొట్టిలలో కానివ్వండి, సో డ్రమ్ములలో కానివ్వండి, ఎక్కడ కూడా వాటర్ నిల్వ ఉంచుకోవద్దు. అన్నీ కూడా క్లోజ్ చేసి పెట్టాలా, లేకపోతే బోర్లించి పెట్టాలా. బాత్రూంలో వాడేసి వచ్చినాక అందరూ కూడా చేతులు సబ్బుతో కడుక్కున్నాకనే వాడాలి. సో వ్యక్తిగత శుభ్రత కూడా పబ్లిక్ అందరూ కూడా పాటించాలని రిక్వెస్ట్ చేస్తూ ప్రభుత్వం తరఫున ఏమేమి యాక్షన్ తీసుకోవాలో శానిటేషన్ కానివ్వండి, ఇంప్రూవ్మెంట్స్కి అవన్నీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాము. ఆల్రెడీ ఇంటింటి సర్వే కూడా ఒకటి స్టార్ట్ పెట్టినాం. సో ఈ ఒక్క గ్రామమే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా ఆశాస్, ఏఎన్ఎంస్, మన మెడికల్ ఆఫీసర్స్ కూడా అలా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంటింటికి కూడా తిరిగి ఫీవర్ సర్వే ఒకటి చేస్తూ ఉన్నాం. సో దాంట్లో ఐడెంటిఫై చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇంటికి అక్కడ వాళ్ళకి మందులు అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఏమైనా కేసెస్ సీరియస్ ఉంటే కూడా వాటిని పిహెచ్సిస్కి మళ్ళీ తర్వాత మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి అక్కడ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. సో మొత్తం జిల్లా యంత్రాంగం కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, సీజనల్ వ్యాధులు ఎదుర్కోవడానికి పూర్తి ఎత్తున సమాయత్తం అయి ఉన్నది. సో ప్రజలు కూడా సహకరించి వాళ్ళు కూడా కొద్దిగా శానిటేషన్, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కూడా క్లీన్ ఎన్విరాన్మెంట్ పెట్టుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించినట్టయితే మనకి ఏ విధమైన సీజనల్ వ్యాధులు కూడా రావు. ఓన్లీ డెంగ్యూ కేసులు కూడా చాలా తక్కువ, 3-4 కేసులే మనకి రిపోర్ట్ అయినాయి ఒక లాస్ట్ 1 వీక్లో. సో వేరే కూడా ఎక్కువ, అది కూడా ఒకటే కుటుంబంలో వచ్చింది. సో దానికి కూడా ఏమేమి యాక్షన్ తీసుకోవాలో తీసుకున్నాము. సో ఈ దోమల వల్ల వచ్చేటివి కానివ్వండి, అపరిశుభ్రమైన పరిసరాల వల్ల వచ్చేటివి కానివ్వండి, ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉంటాయి కాబట్టి అందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించుకుంటా నీళ్ళు నిల్వ లేకుండా ఉండే విధంగా ప్రభుత్వానికి, అక్కడున్న పంచాయత్ సిబ్బందికి, మెడికల్ సిబ్బందికి అందరూ కూడా సహకారం అందిస్తారని కూడా కోరుకుంటాను. ఇక్కడున్న ఈ విలేజ్లో కూడా ఇప్పుడు సాయంత్రం వరకు శాంపుల్స్ అన్నీ తీసుకుపోయి మన డయాగ్నోస్టిక్ ల్యాబ్లో టెస్ట్ చేసి ఏ వ్యాధి అనేది కూడా చెప్తాము, ఫాలోఅప్ కూడా చేస్తూ ఉంటాము. సో వాళ్ళకి సంబంధించిన మందులు కూడా వాళ్ళ ఇంటికి అందిస్తాము. ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కూడా మొత్తం సమయద్దమై ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళని కాకుండా జిల్లాలో ఎవరికి ఇది వచ్చినా కానీ ముందస్తు చర్యలు తీసుకుంటూనే మళ్ళీ వాళ్ళ ట్రీట్మెంట్కి కావాల్సిన ఇవి కూడా అన్నీ కూడా చేయడం జరుగుతుంది. సరే, ఇంకోటి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఒకసారి డిఎంహెచ్ఓ గారి నేతృత్వంలో కొన్ని ర్యాండమ్గా వెరిఫికేషన్ కూడా చేస్తాము. డెంగ్యూ అనేది మనకు ఎలిసా టెస్ట్లో కూడా చేస్తాం మనము. సో అది మనం ఎవరు నిర్ధారించాలనేది కూడా దానికి ఒక ప్రోటోకాల్ ఉంది.
ఎవరు పడితే వాళ్ళు డెంగ్యూ టెస్ట్ చేసి డెంగ్యూ అని చెప్పి, ఎందుకంటే డెంగ్యూలో నార్మల్ కూడా మనకి ఎక్కువ మట్టుకు కూడా వాళ్ళు భయంతోనే చాలామంది కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. డెంగ్యూ అనేసి ఏదో భయంతో కూడా చనిపోతుంది. ఉట్టిగా ఎవరిని కూడా భయపెట్టవద్దు డెంగ్యూ అనేసి. సో అట్లా ఎవరైనా భయపెడితే మాత్రం వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ప్లేట్లెట్స్ తగ్గడము డెంగ్యూకి సంబంధం ఉండదు. సో డెంగ్యూ ఉంటే ప్లేట్లెట్స్ తగ్గుతాయి, బట్ ప్లేట్లెట్స్ తగ్గినంత మాత్రం అందరికీ డెంగ్యూ అనేది కరెక్ట్ కాదు. సో అట్లా ఎవరైనా చెప్తే కూడా డిఎంహెచ్ఓ గారు మళ్ళీ అక్కడ ఉన్న సంబంధించిన మెడికల్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. సో వాళ్ళకు కూడా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాను. ఉట్టిగానే ప్రజలని డెంగ్యూ అని చెప్పి ఎవరు కూడా భయభ్రాంతులకు గురి చేయొద్దు. ప్లేట్లెట్స్ తగ్గిన ప్రతి ఒక్కరికి డెంగ్యూ ఉండదు. డెంగ్యూ ఉన్న వాళ్ళకి ప్లేట్లెట్స్ తగ్గుతుంది, అది వేరే విషయం. బట్ తగ్గిన వాళ్ళందరికీ కూడా డెంగ్యూ అనేసి అట్లా ప్రచారం, తప్పు ప్రచారం ఎవరు కూడా చేయొద్దు. సో అట్లా చేస్తే కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ వాటర్ కంటామినేషన్ అవుతుంది కాబట్టి ఫీవర్స్ తగ్గాలంటే కంపల్సరీగా ఒక 7 days వాటర్ ట్యాంక్స్ వాటర్ సప్లై చేసి ఇంటికి వాటర్ అది ఇవ్వాలి. ఆ వాటర్ని వాళ్ళు తాగుతారు. ఇంకా ముఖ్యం ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఈ వాటర్ సోర్స్ ఈ మన రెగ్యులర్ పైపు మంచినీళ్ళు వచ్చే దాంట్లో కలిసిందన్నది ఐడెంటిఫై చేసుకుని ఈ 5-6 రోజులలో దాన్ని మనం కరెక్ట్గా పాయింట్ని ఐడెంటిఫై చేసి అది తీసేస్తే ఆ తర్వాత నీళ్ళు మంచిగా ఉంటాయి కదా. అది కూడా బ్యాక్లాగ్ ఎగ్జామ్ చేసిన తర్వాత చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా గ్రామస్తులందరూ సహకరించాలి. నీళ్ళని ఇప్పుడు ఒకవేళ అవసరం ట్యాంక్ సప్లై లేకుండా ఎడలో కూడా వాళ్ళు బాగా వేడి చేసి చల్లరించుకొని తాగాలి ఈ కష్టకాలంలో. ఎందుకంటే ఈ వర్షం ఒక పడుతున్నది, మళ్ళీ ఫీవర్స్ ఒక రోజు ఉంటాయి కాబట్టి మనం తినే ఆహారము వాటర్ మెయిన్గా దీని వేడి ఉన్నట్టు చూసుకోవాలి. కానీ మెయిన్గా డ్రింకింగ్ వాటర్ సోర్స్ మాత్రం వేడి చేసిన నీళ్ళను కాచి వడబోసుకొని తాగాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.